గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి, యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ చీఫ్ డైరెక్టర్ అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం దాని మీద వాయిస్ ఇద్దామని రావడం జరిగింది. ఆ ఉద్దేశం ఏంటంటే ఈరోజు పరిస్థితులు ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళినా ఒక మాఫియా తరగా తయారైపోయింది. ఎక్కడికి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆ బుక్స్ అమ్ముకోవడం యథేచ్ఛగా, 5th వరకు స్కూల్ పర్మిషన్ ఉంటే 10th వరకు నడిపేయడం, పిల్లలను చాలా ఇదిగా ఇబ్బందాలు పెట్టి పేరెంట్స్ను ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన కుత్బులాపూర్ కానీ మిగతా ఏరియా సర్కిల్ అందరూ కూడా ఆ పూటకు రొక్కాడే పరిస్థితిలో ఉన్న చాలామంది పేరెంట్స్ పిల్లల్ని చదివిపియాలని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తే ప్రైవేట్ స్కూల్ ఎలా తయారయ్యాయంటే ఎల్కేజీ స్టూడెంట్స్కు సుమారు ఒక 15 నుంచి 20 కిలోల బుక్స్ ఇస్తారు. ఆ బుక్స్ వాళ్ళకి అవసరం లేకుండా ఆ బుక్స్ను అంటగడుతారు. బలవంతంగా వాళ్ళ స్కూల్ బుక్సే కొనాలి, లేకపోతే మేము పిల్లలకు అడ్మిషన్ ఇవ్వమని మాట్లాడుతారు. అలా కాదు, ఏమన్నంటే మేము అడగడానికి వెళ్తే, మా సమస్య నుంచి అడగడానికి వెళ్తే మా సొసైటీ మాకు అసోసియేషన్, మేము అసోసియేషన్లో మాట్లాడతాం, మీ అసోసియేషన్లు పేద ప్రజల్ని దోచుకోమని చెప్పాయా? స్కూల్స్ మిమ్మల్ని ఖాళీ కరప్షన్ కోసమే స్కూల్స్ పెట్టడం జరిగిందా? మీ అసోసియేషన్లో ఇవే మాట్లాడుతున్నారా? మీ ప్రెసిడెంట్ కానీ, మీ జనరల్ సెక్రటరీ కానీ, మీ నాయకులందరూ కూడా పబ్లిక్ మీద పడి వాళ్ళ రక్తం పీడించమని చెప్తున్నారా అని మేము అడుగుతున్నాం. అలాగే ఏ స్కూల్ ఎవ్వరు అన్యాయం చేసినా ఎక్కడ ఊపుకునేది లేదు, సహించేది లేదు. అవసరమైతే డిఈఓ దాకా వెళ్తాము, ఎంఈఓకు డిఈఓకు కంప్లైంట్, అవసరమైతే కలెక్టర్ కూడా కంప్లైంట్, కలెక్టర్ వినకపోతే విద్యాశాఖ మంత్రిని కూడా కలుస్తాము. ఖచ్చితంగా ఈ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటాము. వీళ్ళు ఏమంటే మా టీం ఎవరు వెళ్ళినా కూడా అందరూ కూడా బెదిరియడం జరుగుతుంది. స్కూల్లో మాకు అన్నీ ఉన్నాయని అంటారు. మీకు ఏం లేవు, ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ప్రతి ఒక్క పేరెంట్ మిమ్మల్ని అడగవచ్చు, మీకు ఏం రైట్స్ ఉందో అని అడుగుతారు. మాది గవర్నమెంట్ ఆథరైజేషన్ సంస్థ అండి. మేము ఒక ఫౌండేషన్, మాది హెడ్ ఆఫీస్ ఢిల్లీ. మాకు టైఅప్పుడు సిబిఐ అండ్ ఇంటెలిజెన్స్ అన్ని సంస్థలు కూడా మాకు టైఅప్ ఉన్నాయి. మాకు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ సర్టిఫికేట్ ఉంది. సెక్షన్ 12 ప్రకారం మా సంస్థ రిజిస్టర్డ్ అండి. మేమేమో అల్లాటప్పగా ఏదో ఖాళీ అసోసియేషన్ లేకపోతే మీ స్కూల్స్ రెగ్యులర్ అసోసియేషన్ టైప్ కాదండి. మాది గవర్నమెంట్ తరఫున ఉంది కాబట్టి మేము ఈ స్కూల్స్ మీద ముఖ్యంగా విద్య మీదనే మేము ఫోకస్ పెట్టాము. ఎందుకంటే ప్రభుత్వం ఇంత మంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తుంటే కూడా గవర్నమెంట్ను పట్టించుకోకుండా ప్రైవేట్ స్కూల్స్ యథేచ్ఛగా ఒక మాఫియా నడిపినట్టే. ఎంత మాఫియా అంటే వాళ్ళ స్కూల్ పేరు మీద పర్మిషన్ బుక్స్ వేసుకొని అమ్ముతున్నారండి. అదే గవర్నమెంట్ చేయలేదా? గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదు? మరి గవర్నమెంట్ బుక్స్ గవర్నమెంట్ స్టాంప్ చేసి గవర్నమెంట్ వేసి అమ్మొచ్చు కదా. గవర్నమెంట్ అమ్ముతలేదు కదా, ఫ్రీగా ఇస్తుంది. మీరు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తారు? ఆ స్కూల్స్ మీద మీ స్కూల్స్ పేరు మీద బుక్స్ కొట్టి అమ్మమని చెప్పి ఏ నాయకుడు చెప్పిండు? అసలు విచిత్రం ఏంటంటే సిలబస్ మార్చుకోనికి మీరు ఎవరండి? సిలబస్ మార్చుకోవడం, ఇష్టం ఉన్నట్టు టెక్స్ట్ బుక్లు మార్చేయడం. ఒక సరైన పీటీ సార్ ఉండడు, సరైన బీఈడి కోచ్ టీచర్లు ఉండరు. ఇంటర్ 10th పాస్ అయిన వాళ్ళని టీచర్స్ను పెట్టుకొని పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఉండదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెడతారు, వాటిలో కూడా సరైన ఎడ్యుకేషన్ ఉండదు. ఇవన్నీ కూడా ఎంఈఓ కానీ వీళ్ళందరూ కుమ్మక్కై, గవర్నమెంట్ అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కై యథేచ్ఛగా ఒక పర్సంటేజ్ మాట్లాడుకొని ఇది చేసుకుంటున్నారు. ఒక స్కూల్ యాజమాన్యం చెప్తే ఒక ఎంఈఓ లాంగ్ లీవ్ పెట్టడం ఏంటండి? ఒక ఎంఈఓ లాంగ్ లీవ్ పెట్టిపోవడం ఏంటండి? ఇది మరీ దౌర్జన్యం. మరీ కుత్బులాపూర్లో అయితే యథేచ్ఛగా ఈ ప్రైవేట్ స్కూల్లో ఇది నడుస్తుందండి. అదేవిధంగా ఇక్కడున్న నాయకులు కానీ అందరూ కూడా, ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రభుత్వం లేని నాయకులు కూడా జరిగే స్కూళ్ళ మీద ఫోకస్ చేయాలని మేమైతే మా తరపున నుంచి 100% మా సమస్య నుంచి కొట్లాడడానికి జరుగుతుంది. ఎవరు అడ్డు వచ్చినా ఊపుకునేది లేదు. అది ఎంత దూరమైనా సరే పబ్లిక్ సర్వీస్ చేయడానికి మేము పబ్లిక్ సర్వెంట్గా ఉన్నాము. ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్గానే పనిచేస్తాం. ఎక్కడ కూడా ఒక రూపాయి మేము ఎక్కడ కానీ ఏ స్కూల్స్ పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ ఒక రూపాయి అడిగేది లేదండి. మేము అడిగేది ఏంటంటే మీ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఉందా, మీ స్కూల్కి పర్మిషన్ ఉందా, మీ స్కూల్కి ఫైర్ సేఫ్టీ ఉందా, మీ స్కూల్ ఎంతవరకు రికగ్నైడ్ ఉంది, మీ స్కూల్ దేని మీద సొసైటీ మీద రిజిస్ట్రేషన్ అయిందా, మీ స్కూల్ ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందా దగ్గర అడుగుతున్నాం. వీటికి కూడా సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం ఏంటంటే మాతో అధికారులు కుమ్మక్కై ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారనే ఒక అహంభావం వాళ్ళ దాంట్లో ఉంది. కాబట్టి వాళ్ళందరి అహంకారాన్ని కూడా దించే వరకు పోరాడతాం. ఖచ్చితంగా ఎక్కడ ఏ స్కూల్ అన్యాయం జరిగినా దయచేసి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మా సంస్థను సంప్రదించవచ్చండి. ప్రతి స్కూల్ మీద మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి, ఆ స్కూల్ మూసేసే వరకు కూడా మేము పోరాడతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి చదువు మనకు అక్కర్లేదండి. గవర్నమెంట్ స్కూల్ చాలా చదువు ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వాలు మంచి మంచి టీచర్స్ అపాయింట్ చేస్తారు. వాళ్ళు బీఈడి చదువుకున్న టీచర్లు అండి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. బీఈడి చేసిన టీచర్లు, వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఏ సెక్షన్ ఎవరు ఏం చదువుకున్నారో వాళ్ళకి
టీచర్స్ అదే చెప్తారు కాబట్టి ఆ స్కూల్స్లో మంచి ఇది ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలో మన గవర్నమెంట్ స్కూల్ను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళను పెంచి పోషించడం అవుతుంది ప్రైవేట్ స్కూళ్ళను. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే మా సంస్థను సంప్రదించండి. మా సంస్థ 24/7 మీకోసం అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా మా సంస్థను సంప్రదిస్తే మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పి మీకు పేరెంట్స్ అందరికీ చెప్తున్నాం. అలాగే చదువుకునే పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నాను, అయ్యా బాబు ఈరోజు పరిస్థితులు ఎట్లా అంటే 10th క్లాస్ చదివే పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు అవుతున్నాయండి. ఈ డ్రగ్స్ కానీ, ఈ మద్యపానానికి కానీ, ఈ సిగరెట్లకు కానీ వీటన్నిటికీ దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. మంచిగా చదువుకోండి. మంచిగా ఉత్తీర్ణులై 10వ తరగతిలో కానీ లేకపోతే ఇంటర్లో కానివ్వండి మంచిగా ఉత్తీర్ణులై మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళు గుర్తించేలా చేయమని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.